వాక్యంలోకి వెళ్దాము. మంచిది. వాక్యమే వెలుగైనది. దేవుని వాక్యమే వెలుగు. దేవుని వాక్యం మనకు వెలుగునిస్తుంది, వెలుగులోనికి నడిపిస్తుంది. దేవుని మహిమను గురించి మరొకసారి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. గడిచిన కాలంలో దేవుని మహిమ నిర్గమ కాండంలో 14వ అధ్యాయంలో నుండి మనము చూసాము దేవుని మహిమను. మహిమ అంటే ఏం చెప్పండి? గౌరవం. దీన్ని హీబ్రూ పదంలో కాబోద్ అంటే విలువ, గౌరవం, బరువు అని అర్థం. మహిమ అంటే దేవుని యొక్క శక్తి, సామర్థ్యాలు అన్నీ కలిపి, గొప్పతనం, ఆయన పరిశుద్ధత అంతటిని కలిపి ఏమన్నారంటే మహిమ. ఎవరి మహిమ? దేవుని వాక్యం ఉంటుంది కదా, నా మహిమను నేను ఎవరికి ఇచ్చివాడను కాను అని చెప్తూ నా మహిమను ఇశ్రాయేలైన వారి మీకు ఇస్తున్నాను అంటాడు. అంటే ఆయన మహిమ వేరొకరికి ఆపాదింపబడనివ్వడు. తన గొప్పతనాన్ని తీసుకెళ్ళి ఇది వేరేవాడి గొప్పతనం, తన బలమును తీసుకెళ్ళి వీడి బలం వల్లేంట్రా ఈరోజు మనం నిలబడ్డాం అని అనలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మీరు గృహాన్ని కడుతున్నారు, ఒకరు పరిగెట్టుకుంటూ వచ్చి ఒక 50 ఇటుకలు ఇచ్చారు మీకు, మీ గృహానికి సంబంధించిన ఇటుకలే. వీళ్ళు అంటారు ఈ 50 ఇటుకలే మెయిన్ ఇటుకలు అయ్యాయి, ఈ 50 ఇటుకలే, ఆ 50 ఇటుకల కోసమే ప్రయాస. 50 ఇటుకలు ఉంటే చాలు, కానీ సిమెంట్ తీసుకుందన్నీ ఉన్నాయి, కానీ ఏం లేవు, 50 ఇటుకలు లేవు. 50 ఇటుకలు మీ ఇంటికి ఇచ్చారనుకుందాం. ఇస్తే మనం ఏమంటాం? ఆ రోజు నిలబెట్టాడండి ఈయన అని మాట్లాడకూడదు క్రైస్తవుడు. ఆ రోజు దేవుని కృప మా ఎడలో ఉన్నది, దేవుని యొక్క సామర్థ్యం, దేవుని శక్తిని బట్టి ఇతన్ని కదిలించి తీసుకొచ్చినందుకు ఇతనికి థ్యాంక్స్ చెప్తాం, కృతజ్ఞత కలిగి ఉంటాం. అయ్యా నీకే సమయంలో నేను అవసరం ఉంటే ప్రార్థన సహాయం మొదలు చేస్తాం, తర్వాత మా చేతనైన సహాయము ఆ సమయమును బట్టి చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా చెప్తాం. కానీ దేవుని మహిమను తీసుకెళ్ళి ఇప్పుడు చెప్తున్నాను, నీ కట్టడం అంతయు కూడా దేవుని మహిమార్థమై కట్టబడింది, దేవుని మహిమ వలన కట్టబడింది, ఏ మనుషుని వలన కాదు. అందుకే ఒక ఆయన ఏం చేశాడంటే పరిచర్యని బలపరచుటకు ఒక కానుక పెట్టి, ఎప్పుడైనా అతడు నాతో మాట్లాడినచో నేను వెంటనే ఆ కానుకని ఎవరికి ఇచ్చావరా అంటే మహిమను తానే, దేవునికి ఇవ్వాల్సిన మహిమను ఏం చేసుకుంటున్నాడు? తనకు తానే దొంగతనం చేసుకోవాలనుకుంటున్నాడు. నేను లేకపోతే ఆ రోజు లేదు అంటున్నాడు అంట పరిచర్య. నేను లేకపోతే ఆ రోజు పరిచర్య, నువ్వు లేకపోతే నీ తాతను దించుతాడు దేవుడు, నీ తాత కాకపోతే నీ ఎవరినప్పుడు దించుతాడు. దేవుని తక్కువ, దేవుడు కొదువ ప్రజలు. దేవుడు ఒకరిని తట్టడం ఎంతసేపో, ఆమెన్. దేవుడు ఒకరిని తట్టడం ఎంతసేపు? దేవుడు ఒక ఈజీగా తట్టగలడు. ఆయన దర్శించాడంటే మారు మాట ఎవరు చెప్పలేరు. మారు మాట చెప్పనివ్వకుండా చేయగల వాడు సమర్థుడు. ఏమైనా చేయగలవు అని పాట పాడుతుంటే ఆయన ఏమైనా చేయగలడు కదా. ఆయన మహిమను ఆయనకిద్దాం, దొంగతనం చెయ్యొద్దు. ఆమేన్. ఏమండి, నేను మరొక మాట మీ అందరికి, పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్తాను. పిల్లలు క్రికెట్ ఆడతారా? క్రికెట్ ఆడిన తర్వాత బన్ను బాబు గారు ఒక 50 రన్స్ కొట్టాడు ఈరోజు క్రికెట్ మ్యాచ్లో. ఎన్ని రన్స్ కొట్టాడు? 50 రన్స్ కొట్టాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే డేవిడ్ 50 రన్స్ కొట్టాడు అని చప్పట్లు కొడుతున్నారు. బన్నుకి ఏమొస్తే చెప్పండి. పాపం మామూలు కాదు. ఎలా వస్తుందో తెలుసా? చెప్తున్నా, నేను చూపించను అంటే వాడిని బాగా చూస్తున్నాను కాబట్టి ఆడి మాట మొత్తం మారిపోద్ది. ఇంకా మొత్తం మారిపోయి ఎందుకు వచ్చింది ఆ మాట? వాడి రైటు, వాడు కొట్టాడు. వాడి మహిమను తీసుకెళ్ళి వేరే వాడికి ఇస్తుంటే తట్టుకోగలుగుతాడా? తన గొప్పతనాన్ని తీసుకెళ్ళి వేరే వాడికి ఇస్తే, తన విలువను తీసుకెళ్ళి వేరే వాడికి ఇస్తే తట్టుకోలేరు. నువ్వే తట్టుకోలేనప్పుడు నిన్ను సృజించిన ఈ సృష్టికర్త అయిన దేవుడు తన గొప్పతనాన్ని చాలా సమయంలో ఇలా ఉంటుంది. స్వార్థం 2 రకాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి మంచి స్వార్థం, 2 చెడ్డ స్వార్థం. మంచి స్వార్థం ఏంటంటే నీ భర్త నీకే చెందాలి. ఇంకో అమ్మాయితో ఉంటున్నాడంటే ఒప్పుకుంటావా? దాన్ని నీ స్వార్థ బుద్ధిదానా, నీకు స్వార్థ బుద్ధి ఉందని నా భార్య నేను అన్నాను అనుకోండి, సమాజం ఏమంటుంది? వేరే మెంటల్ వాడవా, అసలు దైవజనుడివా, సేవకుడువా, లేకపోతే ఏంటి? వివాహమైంది నీ భార్యతో ఉండకుండా పక్కన వచ్చి ఇలా నీలాంటి వ్యభిచారాల వల్ల రా దేవుని నామం అవమానపరిచిపడిపోతుంది అని మాట అంటారా? ఖచ్చితంగా అంటారు. దాన్నే మంచి స్వార్థం అంటారు. కానీ చెడ్డ స్వార్థం ఎలాగొంటుందో చెప్తాను. ఇది ఎక్కువ శాతం పనిలోను ఎక్కడ కనబడుతుంది చెప్పండి?
పనిలో ఎలా కనపడుతుంది చెప్పనా? నాకు మాత్రమే పొజిషన్స్ రావాలి, మంచి పొజిషన్లోకి వెళ్ళిపోవాలి. మరి చెడ్డ స్వార్థం ఎలా ఉంటుంది తెలుసా? స్కూల్లో అందరికన్నా నేనే పాస్ అవ్వాలి, ఇంకెవడో అవ్వకూడదు. నేను ఏ స్వార్థం అన్నారు? ఏ స్వార్థం రా? చెడ్డ స్వార్థం. ఏదైనా చేస్తే నేను మాత్రమే చేయాలి, ఇంకెప్పుడు చేయకూడదు, అందరూ జీరోలోకి వెళ్ళిపోవాలి. అది ఏ స్వార్థం? ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క ఆశను చెప్తున్నాను. ఆ వ్యక్తి కూర్చున్నాడు దేవుని సంధిలోనే గడపడానికి. ఖాళీ సమయం దొరికితే బైబిల్ వాక్యం చదవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పని వస్తే పని కోసం గాబరా. దేవుడు అన్నాడంట, పని కోసం ఎప్పుడు ఏమి ఇవ్వాలనో నిజంగా ఎలా తెలుసు అతనికి పని? అతడు చేయకుండా ఖాళీగా ఉండాలే తప్ప అతడు చేస్తారంటే టక్ 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 అలాగిస్తున్నాడు. కారణం అతడు దేవునితో గడిపే విధానం, దేవుని మాటను పట్టుకునే విధానం. దేవునికే మహిమ చెందును గాక. ఆమేన్. కనుక దేవుని గొప్పతనాన్ని తీసుకెళ్ళి అప్పటికి ఇవ్వద్దు. దేవుడు చాలా గొప్పవాడు. మంచిది, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి చదువుతాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 7వ వచనం. నీ మీదికి లేచి వారిని నీ మహిమాతిశయము వలన అణిచివేయదు. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ఉంటుంది, నీ మీదకి లేచి వారిని నీ మహిమాతిశయము వలన అణిచివేయదువు. దేవుని మహిమ దేవుని మీదకి లేచే వారిని అణిచేస్తుందంట. ఆయన బలమును చూడండి ఒకసారి. ఎవరైనా ఆయనకు విరోధముగా లేస్తే ఆయన మహిమ ఏం చేస్తుంది? ఖచ్చితంగా వారిని అణిచివేస్తుంది. ఇంకో విషయాన్ని కూడా మీకు చెప్తాను. ఆయన ఏమన్నాడు? ఇశ్రాయేలులారా, మీరు నా పక్షం ఉండండి అన్నాడు. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు అన్నాడా? అన్నాడు కదా. ఒకటి రండి, ఆయన ఇక్కడికి ఒకటి రండి, త్వరగా రావాలి. ఇప్పుడు నేను వేసాను అనుకోండి. ఇతడు ఏం చేశాడు? నేను ఇటు ఉన్నాను, వీడి మొహం ఏమో ఇటు ఉంది. నేను ఏమన్నాను? నీవు నా తట్టు తిరిగిన ఎడలా నేను నీ తట్టు తిరుగుతాను. తిరిగిన వాడు ఆగుతాడా? ఆగడు. చెయ్యి చాపాడు. తిరిగిన వాడు ఏం చేశాడు? వేసే ఏం చేశారు? చెయ్యి చాపాడు. చెయ్యి చాపితే ఇప్పుడు వాడు ఏం చేయాలి? తిరిగిన తర్వాత అబ్బా వచ్చాడు, పట్టుకున్నాడు కదా. పట్టుకున్నాడు లేదా? పట్టుకున్నాడా? దేవునికి మహిమ. ఇప్పుడు చూడండి, చదివారండి. పట్టుకున్నాడు కదా, పట్టుకున్నాడా? ఇప్పుడు పట్టుకున్న ఆయన వదిలేస్తాడా దేవుడు? ఆయన ఏమంటాడంటే, మిమ్మల్ని ఎవడ ముట్టుకుంటాడో నా కనుగుడ్డను ముట్టుకున్నవాడితో సమానం. అంటే మీ మీదకి ఎవడు లేస్తాడో ఆడు నా మీదకి లేస్తున్నట్టే. మీకు అర్థమవుతుందా? మన ఇంట్లో ఒకరిని తిడితే ఎవరిని తిట్టినట్టు. దానికి సింపుల్ సూత్రం ఇంకా పెద్ద ఏంటి? మన ఇంట్లో ఒకరిని తిడుతున్నాడు, ఎరా హతసాగా నువ్వు అలా చేసావురా అంటే ఎవరికి కోపం వస్తుంది? తల్లిదండ్రులు అయినటువంటి వారికి ఆ ఇంటిల్లి పాదందరికీ కూడా ఎవడాడు తిడుతున్నాడు? అసలు ముందు అదర్శన ఎవడు తిడుతున్నాడు? పొద్దు బయటికి చూద్దాం. ఏం తిడుతున్నావు ఏంటి? నేను అదర్శనం తిడుతున్నాను, మిమ్మల్ని తిడుతున్నాను అంటే గోప పగిలిపోద్ది అంతే. చెప్తున్నా అండి, కొడతామని కాదు అక్కడ ఉద్దేశం. ఊరుకోము అని అర్థం, అంతేనా? అంటే ఇప్పుడు వీడు నా తట్టు తిరగనియాడు, మనము దేవుని తట్టు తిరిగాం కదా. ఇప్పుడు తిరిగిన తర్వాత వీడు హత్తుకున్నాడు కదా. ఈ హత్తుకున్న తర్వాత ఇప్పుడు ఈయన ఎవరైనా వచ్చి టచ్ ఇలా చేస్తున్నాడు అనుకోండి, ఎవరిని టచ్ చేస్తున్నట్టు? అప్పుడు ఏం చేస్తాడంటే తెలుసా? తన మహిమ చేత వాళ్ళని ఏం చేస్తాడు? అణిచివేస్తాడు. వాళ్ళని ఏం చేస్తాడు? అణిచివేసే పద్ధతులు కోకొల్లలు. కూర్చున్నాను, గాడ్ బ్లెస్ యు. అణిచివేసే పద్ధతులు కోకొల్లలు. చెప్పండి, అణిచివేసే పద్ధతులు కోకొల్లలు. ఎలా అణిచివేస్తావు ప్రభు? నీ మీదకి లేచువారిని, నీ పక్షముగా ఉన్న వారి మీదకి లేస్తే ఆయన మీదకి లేస్తున్నట్టు, ఆయన మీదకి లేస్తే ఆయన వారిని ఏం చేస్తాడంట? దేవుని సేవకుల్ని చంపుతున్న యెజబెల్ అణిచివేయబడింది. ఒకరోజు హేరోదు, బాగా వినండి ఈ మాట. అపోస్తల కార్యములు చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథంలో 12వ అధ్యాయం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే,
నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభుదూత అతని ముత్తెను గనుక పురుగులు పడి ఏం వేసాడని ప్రాణం విడిచిపెట్టాడు. ఎందుకు? దేవుని మహిమపరచలేదు అంటే అర్థం ఏంటి? దేవుని వ్యతిరేకంగా లేచాడు. ఎవడే దేవుడు? ఈ మాట విన్నారా మీరు? కొంతమందికి ఎవడే దేవుడు, మేము లేకపోతే దేవుడు తెలుస్తుందా మీకు? నువ్వు లేకపోయినా తెలుస్తుంది. నేను ఒక 10 సంవత్సరాల వయసు వరకు ఒక కాలనీలో ఉన్నాను. నేను ఆ కాలనీ నుంచి బయటకు వచ్చినప్పుడు, హాస్టల్కి వెళ్ళినప్పుడు, బాగా వినండి మాట, ఆ కాలనీలో ఒక్క క్రైస్తవుడు లేడు. ఒక్క క్రైస్తవుడు కూడా లేరు. ఒక్కరు లేరు క్రైస్తవుడు. ఒక్కరు. కొంతకాలం అయిన తర్వాత నాకు ఒక ఉబలాటం ఏంటంటే త్వరగా నేను బయటకు వెళ్ళాలి, వాళ్ళకి వెళ్ళి వార్త ప్రకటించాలి. ఎందుకు? అక్కడ ఎవరు క్రైస్తవులు? నేనేమనుకుంటున్నాను, నా వలన ఈ కార్యం జరగాలి అనుకుంటున్నాను. అంతేనా? కానీ దేవుడు చాలా తెలివైనడు కదా. తనను ప్రకటించుకోవడానికి నేను ఒక్కనైనా చాలామంది నియమింపబడి ఉంటారు. నియమించుకున్నాడు. ఆ ప్రాంతంలో ఒక అద్భుతం జరిగింది. మెల్లగా ఇంకోలు వచ్చారు. ఆ ప్రాంతంలో సగానికి మంది పైగా క్రైస్తవ సమాజంగా ఏర్పడింది ఆ కాలం. దేవునికి మహిమ కలుగుతుంది. నువ్వు దేవుని మహిమపరచకపోతే ఎట్లా? ఎవడా దేవుడే? నేను లేకపోతే అవుతుందా? నువ్వు లేకపోతే ఏంటి? నువ్వు లేకపోయినా నువ్వు ఉన్నా ఆయన పని భూమి మీద ఆగేదే లేదో. ఆమేన్. ప్రభు తన మహిమ గల కార్యం జరిగించాడు. అనేక సంవత్సరాలు 10th క్లాస్ పాస్ అవ్వట్లేదు ఆ బిడ్డ. దేవుని మహిమను బట్టి, దేవుని కృపను బట్టి మందిరానికి వచ్చాడు. మందిరానికి వచ్చిన తర్వాత ఆ బిడ్డ, ఎవరో చెప్పారు, దైవజనులు ప్రార్థన చేస్తే దేవుని కార్యం జరిగితే దేవుడు కొంతమంది కృపనిచ్చాడు, దాన్ని బట్టి అంతే తప్ప ఇందులో నాకంటూ ఏ మహిమ లేదు. సమస్త మహిమ ఘనత ప్రభావం నిండు మనసుతో చెప్తున్నాను, ఆయనకి తెలుసు, ఆయనకే కలుగును గాక. అయితే వినండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఒక మాట జరిగిన. ఆ అబ్బాయి వచ్చి ప్రార్థన చేయండి అయ్యగారు, నేను 10th పాస్ అవ్వాలి, ఒకటే సబ్జెక్టు కొన్ని సంవత్సరాలుగా రాస్తున్నాను, అవ్వట్లేదు. నాకు ఒకటి తెలుసు, ప్రభువా వీడు రాయటానికి కృపనివ్వండి. ఆమె రాసిన రాయకపోయినా మాత్రం పాస్ అవ్వాలనుకుంటున్నాను. ఈ కొంతమంది విషయంలో ఆ కార్యాలు అలా జరగాలని కోరుకుంటాం. అందరూ పిల్లలు బద్దకస్తులు అవ్వద్దు. మా డాడీ ఎలాగో సేవకుడు కదా, డాడీ ప్రార్థన చేసి ఈరోజు చదవలేదు అంటే కాదు, ఫెయిల్ అవ్వాలంటారు. చాలా సమయంలో నా పిల్లలకి ఏం చెప్తాను, హోంవర్క్ చేయలేదు ఈరోజు అంటే, ఎరా స్కూల్కి వెళ్తావా వెళ్ళవా అంటాను. వెళ్తాను అని ఇలా మొహం పెడతారు. అంటే అర్థం ఏంటి? స్కూల్కి వెళ్ళాలా వద్దు, నువ్వే చెప్పురా నాయన, వద్దంటే ఆగిపోతావు ఎందుకంటే హోంవర్క్ చేయలేదు. నేను అంటాను, వెళ్ళి దెబ్బలు తిని రండి అంటాను. ఇంకొకసారి జీవితంలో కానీ కొన్ని సమయాలు అది ఏంటంటే వయసు మీరుతుంది కదా. బాబా 10th క్లాస్ అనేది చాలా మెయిన్ ప్రస్తుత దినాల్లో. ఎవరైనా ఏ సర్టిఫికేట్ అడుగుతారు చెప్పండి? 10th సర్టిఫికేట్ అడుగుతారు. నన్ను అదే లేదు నాకు. దేవునికి మహిమ కలుగునుగా. అయితే వినండి చాలా జాగ్రత్తగా. ఆ అబ్బాయి వచ్చారు దేవుని మందిరానికి. నేను అబ్బాయి నుంచి ఏం కోరుకున్నాను తెలుసా? దేవుని మందిరంలో కనబడాను అంతే. దేవుని మందిరంలో కనబడి ఎందుకు? ఆయన మహిమపరచు. నీ ఎడల కానిది ఆయన నీ ఎడల జరిగించాడు. అది ఆయన మహిమ కలుగును కాక. నిన్న ఉదయం 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ అబ్బాయి ఫోన్ చేశాడు. 10వ గంట కంటే రిజల్ట్ అన్నాడు. 10 గంటల తర్వాత ఫోన్ చేయాలి కానీ ఇప్పుడు ఫోన్ చేసేవేట అంటారు. అది చాలా మాట కొంచెం వేరుగా ఉంటుంది. 10 గంటల తర్వాత ఫోన్ చేశాడు. ఫస్ట్ నేను ఎత్తలేదు, కొంచెం పనిలో ఉంది. ఆ తర్వాత నేనే ఫోన్ చేశాను. నేను నాన్న 10th క్లాస్ పాస్ అయిపోయింది గారు, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన గొప్పతనం మన ఎడలు చూపించేవాడు ఉన్నారు. నేను దేవుని మహిమపరచను.
నువ్వు అణిచివేస్తావు. దేవుడు అంటున్నాడు, నేను అణిచివేస్తాను విరోధంగా లేచేవారిని. ఎవరంట? విరోధంగా లేచేవారిని తన మహిమ చేత అణిచివేస్తావు. అపోస్తలుడైన పౌలు సువార్త చేస్తున్నప్పుడు ఆ సువార్త పనిలో ఏమండి ప్రకటన చేస్తున్నాడు ఒక ఆయనకి. అప్పుడు అబద్ధ ప్రవక్త గారిడివాడు అయినటువంటి బర్యేసు అని ఒక యూదుడు వచ్చి ఆ అధిపతికి సువార్త ప్రకటిస్తుంటే అధిపతినంట విశ్వాసం నుంచి తొలగిద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. ఎవడు? బర్యేసు అని ఒక యూదుడు. తొలగింపు ప్రయత్నం చేస్తుంటే అప్పుడు వెంటనే పౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఏం చేశాడు తెలుసా? సమస్త కపటంతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా. బైబిల్లో ఫస్ట్ టైం ఒకడికి ఎవరైనా అపవాది కుమారుడు అని పేరెట్టిందంటే ఈడికే. గారిడివాడు, బట్ పేరెంట్ చెప్పండి. గారిడివాడు, అబద్ధ ప్రవక్త బర్యేసు. నువ్వు సమస్త నీతికి అపవాది కుమారుడు అన్నాడు. ఎవ కుమారుడంట? ఎందుకని? అధిపతిని విశ్వాసం నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా సేవకుడు ఇలా ఉండాలనిపిస్తుంటుంది, కానీ దేవుని స్తోత్రం. ఎవడైనా దేవుని వాక్యాన్ని విరుద్ధంగా వెళ్తానికి ఈ మాట అంటే అయిపోద్ది. అది కారణం దేవుని గొప్పతనము. అక్కడ సేవకుని దేవుడు మహిమపరుచుకుంటాడు. ఎందుకంటే నా మహిమను ఇశ్రాయేల్ అయిన మీకు నేను ఇస్తున్నానని వాగ్దానం చేశాడు కదా, అందుకు ఇచ్చేస్తాడు. విరోధంగా లేద్దాం. ఎవరికి? వాక్యం. దేనికి పౌలు ప్రకటిస్తుంది? ఏంటి? సువార్త. ఎవరి సువార్తది? తన సువార్త. పౌలు తన సువార్త చేసుకుంటున్నాడా? పౌలని నేను గొప్పవాడును, పౌలని నేను గొప్పగా ఉన్నవాడును సువార్త చేసుకుంటున్నాడా? కాదు కదా. ఎవరు సువార్త చేస్తున్నాడు? యేసుక్రీస్తుని గురించిన సువార్తను ప్రకటిస్తున్నాడు కదా. యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నాడంటే సువార్త అద్దగింపడుతుందంటే ఎవరిని అద్దగిస్తున్నట్టు? యేసేని అద్దగిస్తున్నట్టు. సువార్తను అడ్డగిస్తున్నారంటే ఎవరిని అడ్డగిస్తున్నట్టు? యేసేని అడ్డగిస్తున్నట్టు. యేసేని అడ్డగిస్తే యేసే ఏమన్నాడు? నా మహిమాతిశయము చేత అని చేస్తాడు. అపవాది కుమారుడా అంటే ఏమన్నాడు చూడండి, సమస్త నీతికి విరోధి నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. తిన్నని మార్గాలు ఏం చేస్తున్నాడంట? చెడగొట్టేస్తున్నాడు. జాగ్రత్త. అపవాది మీ హృదయాలని, మీరు అపవాది పిల్లలుగా ఉండడానికి లేదు. అపవాది మిమ్మల్ని ఎలా చేస్తాడో తెలుసా? నీతికి విరోధిగా చేయాలనుకుంటాడు. దేనికి విరోధిగా? సాతాండు ఎలాంటి అపోస్తల కార్యంలో సాతాండు యొక్క క్రియలు ఉంటే చూడండి. 5వ అధ్యాయంలో అననీయ సఫీరాలు సాతాండు వాళ్ళని శోధించాడు. కొంత దాసు కొంత ఇవ్వండి అని. పరిపూర్ణంగా ఇచ్చేది లేదు, అంత కొంత దాసుకుని కొంత ఇవ్వడమే. పరిపూర్ణంగా ఇచ్చేస్తే ఆయనకి అయిపోద్దిగా. పాస్టర్ గారు ఎవరికి ఇస్తే వాళ్ళకి అయిపోద్ది, అది బాధ. పాస్టర్ గారు ఎక్కడికి ఏ ఊరికి పంపిస్తే ఆ ఊరికి వెళ్ళాలి, అది బాధ. ఇస్తే పిల్లల్ని పరిపూర్ణ సేవకి ఇవ్వండి. ఆయన దేవుని వాక్యానికి విరుద్ధంగా దయచేసి వెళ్ళిపోవద్దు. ఆయన నూరంతల కృపను ఇవ్వబోతున్నాడు. నూరంతల దేవుని అనుగ్రహించి తన మహిమని ఎప్పుడు ఆయన తక్కువ చేసుకోలేదండి. తాను గొప్పవాడు అంటే గొప్పవాడుగానే ఉన్నాడు, బలవంతుడిగానే ఉన్నాడు. నీతికి విరోధంగా దయచేసి ఉండద్దు. మనం ఆయన ప్రభు యొక్క తిన్నని మార్గము చెడగొట్టదు దయచేసి. ఆమేన్. ప్రభు యొక్క తిన్నని మార్గాలు చెడగొట్టడం మానవ. నువ్వు సూర్యుని చూడవు అన్నాడంతే. ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నువ్వు కొంతకాలం గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందు అన్నాడంతే. ఏంటి ప్రభా పౌలుకి? నా మహిమనిచ్చాను అంటాడు. నా మహిమను మీకు కూడా ఇస్తాను అంటున్నాడు. మీకు కూడా కృపను ఇస్తాను, ఆ మహిమను ఇస్తాను మీకు కూడా. నాకు విరోధముగా లేచేవారిని ఏం చేయబడతారంట? అంటే దేవుని విరోధం. నాకంటే నాకు కదండి, దేవునికి విరోధం. ఎందుకంటే ఈ మాటలు కూడా పట్టుకుంటారు. నాకు అన్నాడు, నాకు అన్నాడు. అక్కడ వినడు ఎవడు. దేవుడు అనే మాట మర్చిపోతారు. నాకు కాదు నాయన దేవుడికి, దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. నిర్గమాకాండం
రెండవ భాగంలోనికి వెళ్ళిపోదాం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 7వ వచనాన్ని దయచేసి చదువుతాం. నిర్గమాకాండము 16వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతాం. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను. అమ్మ ఎవరి మీద అంట? ఎవరి మీద శనిగారు సనుగులు? చెప్పాలి తల్లి. ఎవరి మీద అంటే దేవుని మీద. ఎవరి మీద శనిగారు? దేవుని మీద శనిగారు. ఆయన వినుచున్నాడు. మీరు సనిగిన సనుగులు ఆయన ఏం చేస్తున్నాడంట? వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. సనుక్కుంటున్నారు. వీళ్ళు సనగడం ఎందుకని? దేనికోసం సరిగారు తెలిసి వీళ్ళు? చెప్పండి, దేనికోసం సరిగారు? చెప్పండి, దేనికోసం సరిగారు వీళ్ళు? తిండి కోసం. దేనికోసం సరిగారు? మనిషి జీవితం అంతా తిండి కోసమే, ఇంకా దేనికోసం కాదు. మనిషి జీవితం అంతా తిండి తిండి తిండి. ఉదయం తింటాం, మధ్యాహ్నము తింటాం, సాయంత్రము. నేను ఒక డాక్టర్ గారి తిండి గురించి విని అలా తింటే బాగానే ఉంటుంది కానీ అంత కొత్త ఎక్కడ పెట్టుకుంటాం అనిపించింది. కానీ నిజం చెప్పాలంటే సరిపోద్ది. ఎందుకంటే ఆయన కాయగూరలే తిండంట. ఆయన ఏం చేస్తారంటే ఉదయాన్నే లెగిసి ఆ తర్వాత 7వ గంటకి అంటే తన భోజనం ఉదయం ఎప్పుడైతే అప్పుడు ఇంత రైస్ పెట్టుకుని ఇంత కర్రీ వేసుకుంటాడంట. నేను నీస్ తింటాను. నీస్ అంటే నాన్ వెజ్ తింటాను, నేను వెజ్ తిన్నాను, వెజ్ నాకు పడదు అన్నాడు. భలే విచిత్రంగా అన్నాడు ఆయన. నాకు వెజ్ పడదు, నాకు నాన్ వెజ్ ఇష్టం. నాకు నాన్ వెజ్, నాకు వెజ్ పడదు. ఎంత అన్నం తింటాను, ఇంత అన్నం అంత కూర వేసుకుని తినేస్తాను. మళ్ళీ రోజంతా తినరు. అది వినండి, అక్కడ ఉంది ఆన్సర్. రోజంతా తినరు. మళ్ళీ సాయంకాలం ఇప్పుడు 4 ఉడకబెట్టిన గుడ్డుగా తినేస్తాను 4. ఇదే నా దినచర్య అన్నాడు. ఇంతకు మించి ఏం తిన్నా అన్నాడు. అంటే మంచిగా ఎప్పుడైనా ఫ్రూట్స్ తింటే తింటారేమో నాకు తెలియదు. అది మనం చెప్పలేదు కాబట్టి మనం ఏం మనకు మాట్లాడడానికి లేదు. కూల్ డ్రింకులు పూర్తిగా బంద్. కూల్ డ్రింకులు బంద్ అవుతుందే. అట్ట తినట్టు చూడు తలకీల ఊపుతున్నారు. బంద్ అవ్వదు, అవ్వకూడదు. తిండే సనుగుడు మనకంతా తిండుకోలే. మరి కూల్ డ్రింక్లు 100 రూపాయలు అలా 400 సేవ్ అయిపోయింది అనుకో. 400తో సిగ్నల్ వచ్చేద్దా? ఒక రోజు సిగ్నల్ వచ్చేది చక్క తినొచ్చు అందరూ. వస్తుందా? కానీ మనం అది ఆలోచించాం. మనం అక్కడ మైండ్ పెట్టాం. ఈరోజు సంతోషించామా? తిండి బాధ అందరిది కదా. ఇప్పుడు వీళ్ళకి కూడా బాధ ఏంటంటే తిండి. కావాలంటే చదవండి మీరు. మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినినప్పుడు 3వ వచనం చదువుతున్నాను. నిర్గమాకాండ 16 వచ్చి తినినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చవకపోతుంది అట. బా దేవుడా స్తోత్రం. ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చింది. మేము మాంసం కొండల దగ్గర కూర్చుని తిన్నావా? మాంసం ఏ రోజు తిన్నా సంతోషంగా తిన్నారా? ఏ రోజు మాంసం తిన్నా మీరు సంతోషంగా? వాళ్ళు నాకు ఇంటర్వ్యూ చేయాలి. లైట్ డిటెక్టర్ పెట్టి మరి ఇంటర్వ్యూ చేయాలి. ఏమన్నా లైట్ డిటెక్టర్ అంటే అబద్ధం చెప్తున్నారు అనుకో, అది కేవలం వస్తుంటుంది కదా, అది పెట్టాలి. ఎందుకు తెలుసా? రేపు మీరు మాంసం తిన్నప్పుడు సంతోషంగా తిన్నారా మాంసం? అయ్యా లేదు, ఖచ్చితంగా లేదు. తిండి దొరికినట్టుగా దొరికింది కానీ హింస ఎక్కువ ఉంది. కఠిన బాధలు ఉన్నాయి, సంతోషాలు లేవు మా జీవితాల్లో, ఆనందం లేదు. ఏమండి, నాన్న వెళ్ళాడు అనుకోండి, నాన్న వచ్చేంత వరకు ఎవరికి టెన్షన్ ఉన్నా టెన్షన్ ఉండకపోయినా భార్యకు ఉంటుంది, తర్వాత తల్లికి ఉంటుంది, తర్వాత పిల్లలకు ఉంటుంది. ఒకసారి తల్లికి ఎక్కువ ఉండొచ్చు, ఒకసారి భార్యకి ఎక్కువ ఉండొచ్చు. మీ అటు ఇటు అంతేనా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళారు బయటకంటే, ఒకవేళ వాళ్ళు రాలేదు ఈ సమయానికి వచ్చేసేవాళ్ళు, వాళ్ళు రాలేదంటే వాళ్ళ టెన్షన్. అప్పుడే ఆ రోజే చక్కని మటన్ కర్రీ ఉండే సంతోషంగా తింటుందా తల్లి? ఆయన రాలేదు అంతే కదా. అమ్మ నీకు అనారోగ్యం ఉంది కాబట్టి నువ్వు కొంచెం తిని తెల్లని ఇంట్లో ఎవరైనా చెప్పారనుకో తినగలుగుతుంది, కానీ ఆలోచన అంతా ఎక్కడ ఉంటుంది? సంతోషంగా తిన్నారా? వీడి పరిస్థితి కూడా అంతే. ఇంట్లో నుంచి వెళ్తే పురుషుడు ఎప్పుడు వస్తాడో ఇంటికి తెలీదు, అక్కడ ఎన్ని రోజులు ఉంచుతారో తెలియదు, ఎన్ని సంవత్సరాలు ఉంచుతున్నారో తెలీదు. సంతోషంగా ఉన్నారంటే అంటున్నాడు మరి
రమ్మంటారు బయటికి, తీసుకురా కొట్టు. ఎందుకు కొడుతున్నావు? కొడతాం అంతే, మా ఇష్టం. ఏం మాట్లాడతావా? అయ్యా వద్దయ్యా. నేను సంతోషంగా తిన్నట్టు, యెహోవా చేతి వలన మీ మేలో చావకపోతే మనం పెద్ద డైలాగ్ ఇచ్చాం. మిమ్మల్ని విడిపించి తీసుకొచ్చాడు. దానికి ముందే మారా అనబడుతున్న నీళ్ళను ఎర్ర సముద్రం అప్పుడే పాయలు చేసి వచ్చాడు. మారా నీళ్ళు చేదుగా ఉంటే చెట్టును చూపి దాని నీళ్ళై మధురం అయిపోయింది. మారా కాస్త మధురం అయిపోయింది. ఇప్పుడంతా బాధ ఎక్కడ ఉంది? తిండి మీద. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మోషే అంటున్నాడు, మీరు దేవుని మీద చదువుతున్నారు, దేవుడు వింటున్నాడు, చూసుకోండి. దయచేసి చెప్తున్న, జీవితంలో సంగడం ఆపేయండి. కరెంటు పోతే ఒకప్పుడు శనిగేవాళ్ళు, కానీ ఇప్పుడు నేను సనగను. పోయిందా? దేవ స్తోత్రం. ఒకవేళ మధ్యాహ్నం పూట మంచి ఎండలో కరెంట్ పోయిందా, నేను అనుకుంటాను అటు రిపేర్ ఏదో చేస్తున్నారు, ప్రభావ సహాయం చేయంట. అర్థం చేసుకోవాలి. నైట్ పూట కరెంట్ పోయిందా, అవును వర్షం పడుతుంది, లేకపోతే ఉరుములు మెరుస్తూ ఉన్నాయి కాబట్టి ఉరుముల వలన కరెంట్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి చాలా సమయంలో తెలియదు, ఉరుముతున్నప్పుడు కరెంట్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ సమయమున ఇల్లులు కాలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కరెంట్ తీసేస్తారు. మనం ఏమంటాం? ఇప్పుడు పెద్ద వర్షం కూడా పడట్లేదు, ఉరుముతూనే కరెంట్ ఇచ్చాడు, అది అసలు ఏంటి అంటాం. కానీ నిజంగా ఎందుకు తెస్తారంటే దానివలన కరెంట్ ఎఫెక్ట్ అవుతుంది, అప్పుడు ఆఫ్ చేసి పెట్టాలి ఉరుము. ఎందుకంటే ఉరుము వలన కూడా ఏం పుడుతుంది? కరెంటు పుడుతుంది. అదే వస్తుంది కదా, ఆ టండరు బడేల్ సౌండ్ ఒకటి వస్తుంది కదా, ఆ బడేల్ సౌండ్, ఆ సౌండ్ వలన కరెంటు పుడుతుంది. అందుకే ఎప్పుడైనా చూడండి, పిడుగు పడితే చాలామంది చచ్చిపోయారంట. పిడుగు ఏంటి? నత్తిని బట్టి కరెంటు. అగ్గి పిడుగు పడిందిరా, కొన్నిసార్లు మామూలు పిడుగు పడిందిరా. నేను ఒక ఇంట్లో ఉంటుండగా పిడుగు నిజంగానే పడింది. ఈ స్తంభం ఇలా మధ్యకి ఇలా బద్దలైపోయింది. పైకి వెళ్ళి చేస్తే సగం కొట్టుకి ఎదుటి ఇంట్లో ఆ రాళ్ళు వెళ్ళి పట్టాయి. రాళ్ళు ఆవిడేసిస్తున్నాడు అనుకున్నారంట. ఆ వర్షంలో పిడుగు పడింది, ఆ తర్వాత ఈ రాళ్ళు ఎత్తే రాళ్ళు వేసిస్తున్నాడు అనుకున్న ఇంట్లో లోపల ఉండే రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు వెళ్ళి పట్టాయి ఇంట్లోకి, ఇంతే సైజు. అద్భుతం ఏంటి చెప్పమంటారా? నిజంగా దేవుని హస్తము నా పైన ఉంది అనటానికి అదొక నిదర్శనం. నేను దేవుని సాక్షిగా చెప్తున్నాను. దేవుడు తన మహిమను బట్టి నన్ను కాపాడాడు ఆ రోజు. ఎందుకు చెప్పండి? గ్యాస్లో వంట చేస్తున్నాను, ఏదో చిప్స్ లాంటివి ఏవో చేస్తున్నాం. పక్క గది ఇలా 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 ఉంటుంది కిచెన్ ఇది ఎదురుకే కిచెను. ఇక్కడ వంట ఏదో చేస్తాను, ఏదో తినడానికి పల్లీలు ఏవో వేపుతూ అవన్నీ చేస్తున్నాను. అక్కడ ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు, తల్లిగారితో ఫోన్ మాట్లాడుతున్నాడు ఆయన. దమ్ అదొక సౌండ్, గుమ్ అంది ఇల్లంతా. నేను గుమ్ అంటే ఎక్కడో పడిందో పిడుగు అనుకుంటున్నాను నేను. బా ఎంత పెద్ద పిడుగు పడిందో, మా కింద డైలాగులు, ఎంత పెద్ద పిడుగు పడిందో, ఎక్కడ పడిందో అంటే పైకి ఎక్కితే తెలిసింది, మొత్తం స్తంభం సగం తిరిగి పగిలిపోతే. పడింది ఇక్కడే. కృప, దేవుని మహిమ, దేవుడు తన సేవకునిగా నన్ను నిలబెట్టుకోవాలని ఆయన ఆశపడ్డాడు. నిన్ను కూడా ఆశపడుతున్నాడు దేవుడు. నా మహిమని నీకు ఎత్తాను రా నా కుమారుడా అని. అయ్యో ప్రభు వద్దులే ప్రభు, నువ్వు ఆశపడ్డావు కానీ నాకు ఆశ అయితే లేదు. నీ ఆశలు వేరు, నా ఆశలు వేరు. ఉంటుంది ఒక ముందు కాదు, అలాగా ఉంటుంది. నీకు తెలియదేమో. ప్రభా నీ ఆశ వేరు, నా ఆశ వేరు. నీ మహిమని ఎత్తాను అంటావు కానీ నీ మహిమ నాకేం వద్దులే ప్రభా, నాకు చాలు. నీ ఆశ వేరు, నన్ను వదిలే. ఆయన కావాలనుకుంటే నువ్వు సప్త సముద్రాల అవతలన్నా లాక్కుంటుంది అంతే. ఆయన దావీదు అదే కీర్తన రాసిద్ది కదా, నేను కూర్చుండటం, నేను లేచటం నీకు తెలుస్తుంది. నేను ఆకాశంకి ఎక్కి నువ్వు అక్కడ ఎక్కడున్నాను అక్కడ. నేను సముద్రం అడుగు అంత ఇప్పటిదాకా ఎవరికి తెలియదంట. సముద్రం లోతు ఎంతో ఇప్పుడు దాకా ఎవ్వరికి తెలియదు. ఒకవేళ ఏమైనా షిప్పులు మునిగిపోయి కనబడతాయి కదా, అవి సముద్రం 10,000 అడుగుల పైన ఉంటాయి. కానీ సముద్రం ఎంత లోతో ఐస్బర్గ్లు ఉంటాయా? ఐస్బర్గ్ అనేది పైన కనబడుతున్న చిన్న పర్వతం ముక్కలాగా ఉంటుంది, కానీ దాని కింద భూమి వరకు పాతుకుపోయి ఉంటుంది. ఇది ఎంత ఎత్తో ఎవరెస్ట్ శిఖరముల కంటే ఎక్కువ ఉండొచ్చు. దేవుని మహిమ అంత గొప్పది. హల్లెలూయా. వీళ్ళు సనుగుతున్నారు దేనికోసమమ్మా? తిండి కోసం.
అంటే దేవుడు ఏమన్నాడు చూడండి, ఏమంటాడు? మహిమను చూత మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకియ్యగాను, మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యెహోవా వినుచుండగాను మేము ఏ పాటి వారము. 10వ వచనంలో చదివితే, అట్లు అహరోను ఇశ్రాయేలు సమాజంతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘంలో చెప్పాలి వారికి కనబడిను. ఉదయం నేను ఆహారం ఇస్తాను, ఉదయం ఆహారము చేత తృప్తి పొందుతారు. ఆహారం అంటున్నారు. ప్రార్థన చేస్తే పని అవుతుంది కదా. ఆకలి అవుతుంది ప్రభువా అని అంతమంది ప్రార్థన చేస్తే దేవుడు ఆగుతాడా? మనకంతా ప్రార్థన చేసే బ్యాచ్, కొంతమంది ప్రార్థన చేసే బ్యాచ్, కొంతమంది ప్రార్థన చేసే బ్యాచ్ కాదు అది. ఎంతసేపు సనుగుడు బ్యాచ్, ఎంతసేపు సనుగుడు బ్యాచ్. దేవుని మహిమంతో, దేవుడు నిజంగా చెప్తున్నాను, ఆనాటి నుండి వారు ఎరుకో పంట తిన్నంత వరకు ప్రతి ఉదయమున దేవుడు కురిపిస్తూనే ఆహారాన్ని కురిపిస్తూనే వచ్చాడు. దానికి ఇశ్రాయేలు పేరెట్టారు. ఇదేమి అని మన్నా అని రాయబడింది. ఇశ్రాయేలు ఏం పేరెట్టారు? ఇదేమి. వాట్ ఈస్ దిస్? ఇదేమంటే ఇంగ్లీష్లో ఏంట్రా? వాట్ ఈస్ చెప్పండి ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చెప్పండి. ఏంటిదా? వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దిస్? ఇది ఏంటి? వాట్ ఈస్ దిస్? ఇదేం అంటే అది మన్నా. అది కొత్తిమీర గింజలాగా ఉంటుందంట. ఏ గింజలాగా? కొత్తిమీర గింజ అంటే తెలుసా? కొత్తిమీర గింజ అంటే తెలీదా? కొత్తిమీర కట్ట తెలుసా? కొత్తిమీరకి గింజలు వస్తాయి తెలుసా? ఆ గింజలు ఖచ్చితంగా వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ మనం ఎక్కువ శాతం వాడం. దాన్ని పౌడర్గా వాడతాం. పోనీ ఆ పౌడర్ని వేస్తామా? ఏం కష్టం. ఏంటి చెప్పండి? అది ధనియాల పొడి. ధనియాలంటే ఏదో కాదు. ధనియాలు ఉందా? సేమ్ ధనియాలలాగే ఉంటుంది అది. దాన్ని వాళ్ళు దంచి పిండి పిసికి దాన్ని రొట్టె కాల్చుకొని తినాలి. ప్రతిరోజు దాన్ని సమకూర్చుకోవాలి. ఆ సమకూర్చుకుని దాన్ని ఏం చేయాలి? దంచాలి. దంచి రొట్టె కాల్చి తినాలి. ఇంటిల్లి పాది పని ఉంది అందరికీ. దేవుని స్తోత్రం. ఎవడో ఖాళీగా కూర్చుని తినలే. దేవుని స్తుతిస్తా, ఆరాధిస్తా, అద్భుతాలు చూస్తా కాదు. అయినా మనల్ని సనుగు రాగలే. ఇప్పుడు ఏదైనా కావాలంటే మోషే గారు మాకు ఇది కావాలనిపిస్తుంది, ప్రార్థన చేస్తారా? సనుగుడు. మాకు సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చారా? ఇదేంటి ఇది? ఇదేంత ఇప్పుడు కూడా క్రైస్తవులు గోలంటే తెలుసా? సమాధులు కాదు తెలుసా మీకు? ఏ గోల చెప్పండి అమ్మా. ఏ గోల? సమాధులు గోల. క్రైస్తవులు గోల, సమాధులు గోల. సచ్చిన తర్వాత నీకు ప్రేమ లేదు, పగ లేదు. నువ్వు మంచివాడివై జీవ పునరుద్ధరణలో ప్రవేశించిన వాడివైతే ప్రభుతో సదాకాలం ఉంటావు, ప్రభుని స్తుతిస్తావు, ప్రభు మహిమలో ఇంకా కృప వేరు కదా. అదే నువ్వు దేవుని స్తోత్రం. పనికి మాలిన వాడివైతే తీర్పు పునరుద్ధరణలోకి ఉంటావు, అంటే వెళ్ళాల్సిన చోటుకి వెళ్తావు. ఆ ధనవంతుడు చనిపోయి ఎక్కడికి పాతి పెట్టబడ్డాడు. లాజర్ని ఎవరైనా పాతి పెట్టారమ్మా? జీవితంలో నన్ను పాతి పెట్టడం కాదు, నేను బ్రతికితే ప్రభువా. ఇంకో విషయం తెలుసా? నాకు దేవుడు ఒక మాట అన్నాడు. నేను చాలా దినాలు ఒక విషయంలో దేవుడిని అడిగాను, ప్రభువా నేను చనిపోతే సమాధులు ఎక్కడ ఉంటాయి ప్రభువా అని అడిగారు. ఒకరోజు ఎందుకో ప్రేమతో అడిగాను కనుక ప్రభువు సమాధానం ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, నాకు సమాధి ఏర్పాటయిందా అని అడిగాడు. అయ్యింది. నాకు ఎక్కువ శాతం ప్రశ్నలే. దేవుడు నన్ను చాలా చెప్తున్నాను కదా, కోపంలో నాకు దేవుడు ఎప్పుడు మాట్లాడలే. కోపం తగ్గగానే ప్రశ్న వేసేవాడు. ఆ ప్రశ్నకి పశ్చాత్తాపం తప్ప ఇంకోటి ఉండేది. ఆయన నాకు సమాధి ఉందా అన్నాడు. ఉంది ప్రభా, నేటికినది ఖాళీ సమాధిగా పరిగణింపబడుతుంది ప్రభా, ఒక్కసారి అక్కడ తీసుకెళ్ళి ప్రభా. అది అలా ఉండదు అన్నమాట. అంటే నాకు సమాధి అన్నప్పుడు మీకు ఉండదా? ఉంటుంది ప్రభా. మరి ఇంకెందుకు ఆలోచన? ఎప్పుడు ఏది ఎలా చేయాలో ఆయన గొప్పతనాన్ని చిన్న చెయ్యొద్దు. నీకు తెలియదు ప్రభా, నీకు అసలు ఏది తెలీదు, నీకు ఏం తెలుసని ఆయన తెలీదా? చిన్నపిల్లలు ఒక్కొక్కసారి నీకేం తెలియదు డాడీ అంటే, డాడీ ఓకేలే పిల్లోడు కదా, చిన్నపిల్లలు కదా అని. కానీ కొంచెం పెద్ద తర్వాత కూడా మీకు తెలియదు డాడీ అంటే, నీకేడు తెలుసురా అంటే ఫస్ట్ నీకేడు తెలుసురా, మాట్లాడుతున్నావు ఎక్కువ,
చిన్నప్పుడు అంటే ముద్దు ముద్దుగా ఉంటుంది కాబట్టి ఏమంటుంది, పెద్ద నీకేడు వెళ్తాడు, నీకేడు తెలుసా? వస్తుందా ప్రశ్న? పక్క. అది చిన్నప్పుడు అన్నారనుకో, నీకు తెలుసా సూర్యుడు భూమి అంట సూర్యుని చుట్టూ తిరుగుతుందంట అని అన్నారనుకో, చదువుకున్న డాడీ అనుకో, అవునా నీకు తెలియదు కదా ఇది అంటారు. నన్నే అన్నారు కాబట్టి చెప్తున్నా, నీకు తెలియదు కదా ఇది అంటారు. అంటే ఫోన్లే అప్పుడు కనుక వచ్చే పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏమైనా నీకు తెలియదు డాడీ అన్నారు అనుకో, నీకేంటి తెలుసురా పక్క వస్తుంది. క్రైస్తవ్యంలో మొదటి రోజుల్లో తొలి దినాల్లో దేవానికి తెలియదు ప్రభు ఇలా ఉంటుంది పరిస్థితి అంటే ఆయన మెల్లగా అర్థం చేసుకుంటుంది. కానీ పెరుగుతుంటే విశ్వాస జీవితంలో పెరుగుతున్నప్పుడు నువ్వు ఆయన అర్థం చేసుకోవాలి, ఆయన మనస్సు ఎరిగి. అందుకే దేవుని వాక్యం ఉంటుంది కదా, కొరింథీ పత్రికలో చదివి ముగించేస్తాను. మొదటి కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ప్రభువు మనస్సుని ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం. అది మనం కనుక సనుగుడు ఆపియండి. దేవుడి మహిమ గల కార్యాలు మన పట్ల. మనకు ఆహారం కావాలంటే ఆయన ఇవ్వగలడు, ఆమేన్. వస్త్రం కావాలంటే ఆయన ఇస్తాడు. నీకేం కావాలో, ఏ కొరత కొద్ది లేకుండా, ఏ దినమున ఏమి కావాలో దాన్ని నీకు సమకూర్చువాడని ఉన్నాడు. సమకూర్చు. దేవుని మహిమపరుద్దాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం.